హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ విలువైన సమయాన్ని ఈ వీడియో చూడడానికి టైం కేటాయిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంక ఇవాళ అయితే ఇది మా చిన్ను కోసం చేస్తున్నదనమాట భోజనం మధ్యాహ్నం పెట్టడానికి. ఇంకా చిన్నుకి అన్నం, కొంచెం పెసరపప్పు, కొంచెం బియ్యం పెసరపప్పు అయితే నానబెట్టానండి, ఒక అరగంట ముందే నానబెట్టాను. అలానే ఇంకా అందులో ఒక వెజిటేబుల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. క్యారెట్ అయితే ఉంది, అది చిన్నగా ముక్కల కింద తురుముకొని ఫస్ట్ కుక్కర్ పెట్టి వేడి చేసి దాంట్లో కొంచెం నెయ్యి అయితే వాడికి పడట్లేదు, వామిట్ చేస్తున్నాడు అనమాట. అందుకే లైట్గా ఆయిల్ అయితే వేసి కొంచెం జీలకర్ర నలిపి వేసాను, జీలకర్ర స్మెల్ కోసం. అలానే అందులో క్యారెట్ తురిమి వేసేసి కొంచెం పసుపు వేసేసి బాగా కలుపుకున్నాను అనమాట. అది కొంచెం మగ్గిన తర్వాత నేను మర్చిపోయి మంట హై ఫ్లేమ్లో పెట్టేసినప్పుడు కొంచెం స్మెల్ అయితే అనిపించింది. తర్వాత మళ్ళీ తగ్గించి ఇలా కొంచెం పసుపు వేసి అయితే కనుక కలుపుతున్నాను. ఇంకా ఫోన్ ఇక్కడ బాగాలేదు కదండి, అందువల్ల నేనే ఒక్కరిదాన్ని వీడియో తీస్తున్నాను కదా, అందువల్ల అటు ఇటు కదిలిపోతూ జూమ్ అయిపోయిందనమాట. ఇంకా నేను దాన్ని ఏం చేయలేకపోయాను, ఇంకా అలానే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ బియ్యం పెసరపప్పు అయితే బాగా నానింది కదా, దాన్ని ఇంకొకసారి 2 సార్లు మంచినీళ్ళతో అయితే కడిగేసుకొని, ఇంకా ఎలానో సైడ్లో కుళాయి కూడా వస్తుంది, మంచినీళ్ళ కుళాయి, ఇంకా బాగా 2 టైమ్స్ కడిగేసి ఆల్రెడీ మగ్గిన క్యారెట్ తురుములో అయితే అది వేసేస్తున్నాను అనమాట, బియ్యం వేసేసి. ఇంక ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి మంచిది కదండి, క్యారెట్ కూడా పిల్లలకి హెల్త్కి మంచిది కదా. రోజుకి ఒక వెజిటేబుల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే పాలకూర వేసి పెట్టాను ఇవాళ, నిన్న కందిపప్పు పాలకూర, ఇవాళ పెసరపప్పు క్యారెట్ అనమాట. ఇంక ఇలా బియ్యం అది వేసేసి కలుపుకొని దాంట్లోకి అయితే ఒక 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. 2 కప్పులు యాడ్ చేసేసాను, ఇంకో కప్పు కూడా వేస్తాను. మా బాబుకి అయితే ఇంకా కారం కూడా అలవాటు చేయాలి, లైట్గా అనుకుని ఒక చిటికెడు కారం వేద్దామని అయితే అనుకున్నాను, కానీ మర్చిపోయాను అనమాట హడావిడిలో. సరే ఇంకా రేపటి నుంచి అయితే చిటికెడు కన్నా తక్కువ, కొంచెం స్పైసీగా మరీ ఎక్కువ ఉన్న వాళ్ళు తినలేరు కదా, కొంచెం యాడ్ చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను అనమాట, మర్చిపోయాను. ఇంకా దీంట్లో సాల్ట్ కూడా మరీ ఎక్కువేమీ వేయనండి, కొంచెం వాడికి మరీ చెప్పగా ఉంటే మనమైనా సరే తినలేము కదా, అందువల్ల చిటికెడు కొంచెం సాల్ట్ అయితే వేసాను అనమాట. అన్నింటిలోనే వేయను, కొన్ని వాటిల్లో ఉప్పు స్కిప్ చేస్తాను, ఇలాంటి పప్పు పదార్థాలు అప్పుడే నేనైతే ఉప్పు వేస్తాను లైట్గా. ఇంకైతే సాల్ట్ వేసేసాను అనమాట. వేసేసి కుక్కర్ది పై మూత కూడా బాగా శుభ్రంగా ఇంకొకసారి కడిగేసుకొని మూత అయితే పెట్టేస్తున్నానండి. దీన్ని నేను 6 నుంచి ఒక 7 విజిల్ అయితే రానిస్తాను అనమాట. అప్పుడైతే మనం స్మాషర్ పెట్టి కూడా స్మాష్ చేసేసుకోవచ్చు లాస్ట్లో. ఇంకా ఇప్పుడు ఇక్కడ వాటర్ అయితే సరిపోకపోయినా మళ్ళీ మనం తర్వాత అయితే వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవచ్చు. ఇంకా మంచినీళ్ళు అయితే వస్తున్నాయి కదా సైడ్లో, ఇంకా వేడి నీళ్ళే కదా మనం పిల్లలకి తాగించాలి. ఇంకొక కప్పు నీళ్ళు అయితే పట్టి పక్కన బాబు కోసం వేడి నీళ్ళు అయితే మరగపెట్టించుకుంటున్నాను అనమాట, గోరువెచ్చగా. ఇంకా అవి మరిగేలోపు ఇక్కడ కుక్కర్ విజిల్స్ కూడా బాగా ఉడికిపోయి వస్తుంది అనమాట. ఇక్కడ నీళ్ళు అయితే మరుగుతున్నాయి, ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశాను. ఇంకా మా బాబు చూసారు మధ్యలో ఆడ కేకలు. ఇంకా కుక్కర్ విజిల్స్ అయితే వస్తున్నాయండి, ఒక 7 విజిల్ అయితే రానిచ్చాను అనమాట. ఇంకా లాస్ట్లో నీళ్ళు సరిపోయేసరికి మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసి మామూలుగా అయితే ఉడకబెట్టాను. ఇంకా బయట చూసారంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఇంకా బయటకు బట్టలు తీద్దామని చెప్పి వచ్చేసరికి అన్నీ కింద పడిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా తీసేసాను, చాలా ఎండగా అయితే ఉంది. మా బాబుకి ఇంక తినే టైం అయింది, 2:30 లోపే పెట్టేస్తాను ఎప్పుడు కూడా. ఒక్కొక్కసారి 3:30 అవుతుంది వాడు తినేసరికి, లేట్గా ఒకసారి తింటాడు ఒకసారి తింటాడు, ఏదో అలా ఆడించి పెడుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు దీంట్లో హాఫ్ తింటే, ఒక గరిటె తింటే ఎక్కువ అనమాట, మనకి సాటిస్ఫాక్షన్ కదా, కొంచెం మెతుకులైనా కడుపులోకి వెళ్తాయి అని చెప్పి మనకు ఒక ఆనందం. ఒక్కొక్కసారి మూడు బాగుంటే తింటాడు, ఒక్కొక్కసారి తిండు అనమాట. ఇంకోండి ఇలా బాగా గుజ్జుగా అయిపోయింది కదా, ఇంకా నేను దీంట్లో నెయ్యి అది ఏమీ యాడ్ చేయను, అలానే పెట్టేస్తాను అనమాట. వాడికి అలా టీవీ చూపిస్తూనో ఏదైనా ఒక ప్లేట్ ఇచ్చి, లేదంటే ఏమైనా డబ్బాలు ఇచ్చి తినిపిస్తే స్లోగా తింటాడు. అంత కూడా తిండండి వాడు, అందులో హాఫ్ తింటాడేమో అంతే, పర్వాలేదు, అది తినడం ఎక్కువ. ఫైనల్గా అయితే నా పాటలు ఇలా ఉంటాయన్నమాట, అది చూపించి ఇది చూపించి ఏదో కొంచెం ముద్ద కడుపులోకి అయితే పంపిస్తాను. ప్లీజ్ మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు ధన్యవాదాలు, బాయ్.